నెక్స్ట్ వన్ x పవర్ y ప్లస్ y పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ b. నాన్న పందులే గుంపులుగా వచ్చాయి కాబట్టి రెండు ఒకే సైడ్ వచ్చాయి. మనకు ముందే తెలుసు ఏం చేయాలా, లాగ్ అప్లై చేయాలి. కానీ ఆ పక్క ఈ పక్క రాలేదు, రెండు ఒకే పక్కన వచ్చాయి కాబట్టి మనము వాటి పేరు పెట్టుకోవాలి. y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ b. దాని పేరు పెట్టకూడదు, కాన్స్టెంట్ కాబట్టి డిఫ్. y వచ్చిందంటే dx ఇది y కదా సామె, ఇది y కదా సామె ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కాన్స్టెంట్ x లేదు y లేదు అంటే దాని ఆన్సర్ ఎంత 0. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ y1 x పవర్ y, దూరంగా మనం y2 తీసుకొని చేయొచ్చు, లెఫ్ట్ రైట్. మనకు ఇంకా స్టెప్స్ ఫాలో కావాలా. 3-4 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాము. లాగ్ అప్లై చేయాలి. ఆ విధంగా లాగ్ అప్లై చేసినప్పుడు పవర్ ఫ్రంట్కి వస్తుంది. సో ఇక్కడ పవర్ y ఫ్రంట్కి వచ్చాలి. ఎప్పుడైతే పవర్ ఫ్రంట్ రావడం జరుగుతుందో లెఫ్ట్ సైడ్ లాగ్. లాగ్ ఏంటి, 1/y. y వచ్చిందంటే dy బై dx. ఇది y కదా సమయ, y1. ఇప్పుడు uv మెథడ్, ఇది చిన్న పిల్లవాళ్ళే. ఫస్ట్ y ఖాళీగా పెట్టుకో, లాగ్ xకి 1/x ప్లస్ సెకండ్ లాగ్ x ఖాళీగా పెట్టుకున్నాం. y వచ్చిందంటే dy బై dx. ఎవరి కోసం ఇక్కడ ప్లేస్ వదిలింది, ఎవరి కోసము అంటే y1 కోసము. y1 అంటే y1 కాదు, x పవర్ y. ఇదేంది 1తో మల్టిప్లై చేస్తే అదే వచ్చేది, ప్లస్ లాగ్ x dy బై dx. లెఫ్ట్ సైడ్ ఆన్సర్ ఈజ్ వో. రైట్ సైడ్ కూడా సేమ్ ఇదే స్టైల్లో చేద్దాము. లాగ్ అప్లై చేయాలి. ఆ విధంగా లాగ్ అప్లై చేసినప్పుడు పవర్ ఫ్రంట్కి వచ్చాలి. ఎప్పుడైతే పవర్ ఫ్రంట్కి రావడం జరుగుతుందో మరి లాగ్కి 1/y వచ్చిందంటే ఇది y కదా సమయ, y2. సో ఇప్పుడు uv, ఓకే, xని ఖాళీగా పెట్టు, లాగ్ yకి 1/y. y వచ్చిందంటే dy బై dx ప్లస్ లాగ్ y సెకండ్ ఖాళీగా పెడతాం. లాగ్ y ఖాళీగా పెట్టేస్తే xకి 1. ఎవరి కోసం అక్కడ ప్లేస్ వదలబోతున్నాము. ఎవరి కోసము అని అంటే y2 కోసము. y2 అంటే y2 కాదు, y పవర్ x. ఇది x బై y dy బై dx ప్లస్ లాగ్ y. Therefore బాక్స్ చూడాలి. బాక్స్ చూస్తే ఫస్ట్ ఆన్సర్ ప్లస్ సెకండ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 రాయాలి. ఎలా రాయాలి, చూసి రాయాలి. ఫస్ట్ ఆన్సర్ అంటే ఈ పక్కది, ఓకే. సెకండ్ ఆన్సర్ ఇది. చూసి రాస్తాను. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం, ఓకేనా. ఏంది మల్టిప్లై, దీని ముందర x పవర్ y, దీని ముందర x పవర్ y రాయాలి, అంతే. x పవర్ y y బై x ప్లస్ వన్స్ అగైన్ x పవర్ y లాగ్ x dy బై dx. సేమ్ మనం చదివిందే రాస్తూ ఉండాలి. y పవర్ x ఇంటూ x బై y dy బై dx ఎంత, అంతే. వన్స్ అగైన్ y పవర్ x ఇంటూ లాగ్ y ఎంత, అంతే. అది కరా టిక్ కరో. dy బై dx కామన్ తీయాలి. అక్కడ మర్యాదగా కామన్ తీసింది టిక్కుని మాత్రమే చూడాలి. x పవర్ y లాగ్ x ప్లస్ ఇక్కడ y పవర్ x x బై y ఈజ్ ఈక్వల్స్ టు, ఈ పక్కన 0 ఉంది, ఈ పక్కన 1 2, ఇవి రెండు ఉన్నాయి. ఈ రెండు ప్లస్లో అవతలికి పోతే
మైనస్ 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 లాగేసి ఎట్లున్నది అట్లే రాసి ఎక్స్ పవర్ వై వై బై ఎక్స్ ప్లస్ వై పవర్ ఎక్స్ లాగ్ వై. ఇక్కడ ఎల్సిఎం చేయకుండా ఈ ఇంటూ అటు పక్కకు పోతే బై. సో నీకు బ్రాకెట్ నాకు బ్రాకెట్ ఒక పెద్ద బ్రాకెట్ రాసుకుని ఈ స్టెప్ చాలా కష్టమైంది. ఎందుకు తెలుసా? ఆన్సర్ చూసి రాస్తాం కాబట్టి. వై ఇది ఎలా ఆన్సర్ చూసి రాస్తామయ్యా అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. కాబట్టి ఎక్స్ పవర్ వై మైనస్ 1 దగ్గర గబ్బర్ సీన్. సో హ్యాపీగా ఆన్సర్ రాసుకునేయండి. బైలో ఇది రాయబోతున్నాం. ఇక్కడ ఇది కూడా అంతే, యాస్టీజ్ రాసేసి ఎక్స్ రాసేసి ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది కదా, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. కాబట్టి వై పవర్ ఎక్స్ మైనస్ 1 దగ్గర గబ్బర్ సి.